ఇంగ్లీష్ మైక్ పట్టుకుంటే ఇంకా వేరే మాట రాదు. చెప్పండి, ఐ వాంట్ టు అండర్స్టాండ్ వెదర్ యూ వాంట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ తెలుగు. ఓకే, సో ఫస్ట్ థింగ్ నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే, గిరిబాబు గారు కానీ, ఆనంద్ కానీ, పుల్లయ్య గారు కానీ, ఆ మాటకొస్తే ఐటీ డైరెక్టర్ గారు కూడా కానీ, మీ కమిషనర్ ఇంత, మీ కమిషనర్ అంతా అని ఏదో చెప్తుంటారు కదా. ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, నేను ఈ డిపార్ట్మెంట్లో ఉన్నా లేకపోయినా డిపార్ట్మెంట్ నడుస్తుందండి. కానీ మీరు ఉన్నా లేకున్నా మీ కాలేజ్ నడుస్తుందా? దెన్ హూ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద సిస్టమ్? హూ ఇస్ మోర్ ఇంపార్టెంట్? Please, you are important. See, for me, Masak Tank principal or some Jogipet or some Adilabad remote district principal is more important for me than anyone else. You will make the difference, not me. I can't teach your students. I can't sit in your classrooms. I can't guide them through their lives. I can't get them jobs. I cannot go and get your CSR. I cannot do what you do in your classroom. Please understand this. See, I'm born to a professor, so I really know the value of the job that you do. What is teaching and how that changes the lives of students అనేది. నేను ఒక మాట చెప్తానండి మీ అందరికీ. ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు ఏదో ఒక జీవితంలో కొంత గొప్ప సాధించారు. మీకంటే ఎక్కువ సాధించిన వాళ్ళు ఉండొచ్చు, మీకంటే తక్కువ సాధించిన వాళ్ళు ఉండొచ్చు. కానీ మనం చేసే పనిలో మనం 100% ఎఫర్ట్ పెడితే వచ్చే సాటిస్ఫాక్షను ఎంతో గొప్ప పొజిషన్లో ఎవరైనా ఉండి కూడా వాళ్ళు పెట్టకపోతే, అంత ఎఫర్ట్ పెట్టకపోతే ఏది గొప్ప అంటారు చెప్పండి నాకు? ఉన్న చోట మనం 100% ఎఫర్ట్ పెట్టడమే గొప్ప నా ఉద్దేశంలో. ఒక కంప్యూటర్ ఇంజనీర్ ఎక్కడో కూర్చొని ఒక ఏసీ రూమ్లో 3 లక్షలు 4 లక్షల నెలకి జీతం సంపాదించిన లక్షల మంది పిల్లల జీవితాన్ని బాగుపరిచే మీలాంటి వాళ్ళు నా ఉద్దేశంలో దేశానికి ఇంకా బాగా ఉపయోగపడతారు. సో ఫస్ట్ ఒక రకమైన సెల్ఫ్ ఎస్టీమ్ మీ అందరికీ రావాలి. నేను చూస్తున్నాను వచ్చినప్పటి నుంచి ఈ డిపార్ట్మెంట్కి, ఎందుకో టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఉన్నవాళ్ళు మేము యూనివర్సిటీల కంటే కొంచెం తక్కువ లేదా ఇంజనీరింగ్ కంటే కొంచెం తక్కువ అనే ఒక మైండ్ సెట్లో ఉంటారు. ఇది కానే కాదండి. ప్లీజ్ అండర్స్టాండ్, ఎవరి విలువ వాళ్ళది సిస్టంలో. యు సీ, ఐఎమ్ నాట్ ఎ డైరెక్ట్ రిక్రూట్ IAS ఆఫీసర్. ఓకే, I started as a deputy collector. Why I had to start as a deputy collector? When I had to appear for UPSC, I felt very badly ill. I could not go. But APPSC was readily available, so I thought anyhow when I studied for UPSC, why not study for APPSC? And I went and wrote the exam and I cracked it. I got the job. Now, lot of people will think, service lo idu okati untundi. Someone who is a direct recruit is different from a person who has got conferred IAS. I am telling you, I never felt I am any way lesser than any director. It is my personal one. Endukante మీరు వచ్చే మార్గం could be different. మీరు అక్కడ వచ్చాక ఏం చేశారు అనేది కదా ముఖ్యం. See, for me, when I competed with the entire, all the district collectors in the state, 32 of them, including me, 33. Nobody got national awards. Nobody got our Prime Minister's awards. I got 5 national awards. That's pretty good. See, I'm not saying an award defines a person. I'm not saying that also. I'm saying that you may be a direct IAS, you may not be a direct IAS. When you come into the IAS, what do you do? Is the question. That is all. Are you giving your 100% to what you're doing? సో ఇప్పుడు నేను పాలిటెక్నిక్ లాగా నేను కూడా ఫీల్ అయితే నేను ఉద్యోగం చేయగలను. నాకు ఇంజనీరింగ్ వాళ్ళు నాకంటే గొప్ప లేదా డైరెక్ట్ రిక్రూట్స్ నాకంటే గొప్ప అని అనుకుని నేను కూర్చుంటే పని చేయగలను. పని చేయకపోతే నాకు నడుస్తుందా? అలాంటప్పుడు IAS ఎందుకు ఇంట్లో కూర్చోవచ్చు వంట చేసుకుంటూ?
కదా. సో ద సింపుల్ పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఆల్, ఫస్ట్ గెట్ సమ్ సెల్ఫ్ ఎస్టీమ్. యూ గెట్ దట్ సెల్ఫ్ ఎస్టీమ్, యువర్ స్టూడెంట్స్ విల్ గెట్ ద సెల్ఫ్ ఎస్టీమ్. వాళ్ళు ఏమాత్రం తక్కువ కాదు. అందరం నేషన్ బిల్డింగ్ లో ఒక పాత్ర వహించడానికే వచ్చాం మనం అందరం. ఒక జీతం తీసుకొని ఇంటికి పోవాలి అనుకునే వాళ్ళమైతే మనం చాలా తక్కువ పని చేసి వెళ్ళాలి. మీ అందరిలో కూడా నా గట్టి నమ్మకం ఏంటంటే మీ అందరిలో కూడా ఎంతో కొంత ఒక స్పార్క్ అనేది ఉంది. ఆ స్పార్క్ ఏంటి అంటే, నా దగ్గరకు వచ్చే పిల్లల్ని నేను పూర్తిగా తీర్చిదిద్దుతా నా పూర్తి కేపబిలిటీస్తో అని చెప్పి మీకు ఉంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. నమ్మడం కరెక్టేనా? నమ్మచ్చా నేను? ఓకే. ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా అలాంటి ఫీలింగ్ లేకపోతే ఈ రోజు ఇక్కడి నుంచి వెళ్లే ముందర మీరు మనసులో అది దిట్టపరచుకోండి. నేను బ్రతికేది నా ఫ్యామిలీ కోసం, నా పిల్లల కోసం, నా జీతం కోసం, లేదా ఆ నలుగురు కొట్టే సరౌండ్ కోసం అని కానీ మీరు అనుకుంటే ఆ జీవితం వ్యర్థం. నేను ఇప్పుడు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, ఈవెన్ ఎవ్రీ మీటింగ్ ఐ సే దిస్, యూ ఆల్సో షుడ్ లిసన్ అండ్ వన్స్ మోర్ ఐ విల్ రీఇటరేట్. సి, మనందరం ఏమనుకుంటామంటే జీవితంలో ఒక ఉద్యోగం చేసి, ఒక ఇల్లు కొనుక్కొని, ఒక వెహికల్ కొనుక్కొని, పిల్లల పెళ్ళిళ్ళు చేసి, మనం పోయేటప్పుడు ఎట్లా అన్నా ఓ పెన్షన్ ఏదో వస్తుంది, మనం బ్రతికిన నాడు మనకు వస్తుంది, మనకి పోతే ఎవరైతే డిపెండెంట్ ఉన్నారో వాళ్ళకి వస్తుందని అనుకుంటాం కదా. కానీ ఎవరైతే మీరు వాళ్ళ కోసం జీవితం అంతా శ్రమిస్తారో ఒక్కసారి ఆలోచించండి. మనకి ఈ కాలం ఎలాంటిదంటే ఓ చెట్టు మీద పండు రాలి పడిపోయినట్టుగా మనం చనిపోం. మనందరికీ కూడా హాస్పిటల్లో ఏదోలాగా రోగం వచ్చి చచ్చిపోవడం మాట తథ్యం. అందరికీ అది రాసిపెట్టి ఉంటే అది కలికాలం, మనం ఏం చేయలేం దానికి. అలాంటప్పుడు ఒకసారి ఆలోచించండి. యు ఆర్ సే 60, యు హ్యావ్ జస్ట్ రిటైర్డ్. మన కర్మకి ఏదో రోగం వచ్చింది, హాస్పిటల్లో ఉంటాం. హాస్పిటల్లో ఉన్నప్పుడు హూ హ్యాస్ టు సర్వ్ యూ? ఐదర్ యువర్ హస్బెండ్, యువర్ వైఫ్, హస్బెండ్/వైఫ్, అంతే కదా, వాళ్ళే కదా మనకి సర్వ్ చేయాలి. లేదు పిల్లలు, అప్పటికి మీ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఓకే, కొడుకేమో భార్య, అది కోడలు, ఇంటికి వచ్చిన కోడలు ఉంటుంది, కూతురికేమో అత్తవారిల్లు ఉంటుంది. సో వాళ్ళని ఒక్క వారం రోజులు వచ్చి మిమ్మల్ని హాస్పిటల్లో చూసుకోమని చెప్పారు. 5వ రోజు వస్తారు పాపం. మనకి ప్రేమలు లేక కాదు, వాళ్ళకి ప్రేమలు లేక అంతకంటే కాదు, వస్తారు పాపం. వచ్చిన 5వ రోజు ఫోన్లు చూసుకుంటారు. అరే ఏదో అర్జెంట్ వచ్చింది, ఇంటికి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ ఇంకేదో కొంపలు అంటుకుంటున్నాయి, ఏదో ఒక ఇదైతే ఇబ్బంది అయితే వస్తుంది. సో వాళ్ళు మన కోసం ఉండరు. ఎందుకంటే వాళ్ళని, వాళ్ళ జీవితాలని హ్యాండిల్ చేసుకోమని మనమే పంపించాం. అమెరికాలో ఉంటారు కదా మన పిల్లలు. ఇక్కడ ఎంతమంది పిల్లలు అమెరికాలో ఉన్నారండి? చేతులు ఎత్తండి. నిజాలు చెప్పట్లేదు. నాకు తెలిసి ఇక్కడ ఒక 80% పిల్లలు అమెరికాలో ఉంటారు, లేదంటే లండన్ లో ఉంటారు, లేదంటే మా అమ్మాయి ఉంది అమెరికా, లండన్ లో. నేను చెప్తున్నా కదా. సో వీళ్ళు ఏం చేస్తారు పాపం, వాళ్ళ చదువులు, వాళ్ళది ఉద్యోగాలు, వాళ్ళ సంపాదనలు, వాళ్ళ ఆఫీస్ గోళలు అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడి మనం రావడం మనకి ఇష్టం ఉండదు. కాబట్టి పర్వాలేదమ్మా, మీరు వస్తే రండి, ఓపుకుంటే వీలుంటే అంటాం. అయినా కూడా మొహమాటానికి వాళ్ళు వస్తారనుకోండి. 5వ రోజు ఆన్లైన్ మీటింగ్ ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటావు అక్కడ అని అడుగుతారు వాళ్ళు. సో వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళు వెళ్ళవలసి వస్తుంది. సో చివరికి మిగిలేది ఎక్కడ అంటే, భర్తకి భార్య, భార్యకి భర్త ఉంటారని అనుకుందాం. అప్పుడు మీకు బిల్లులు వస్తాయి. రోజుకి 1,00,000 ఐసీయూ అంటే, ఇంకెక్కువ కూడా మన రోగాన్ని బట్టి. సో ఆ బిల్లులు వచ్చినప్పటి నుంచే అప్పుడు వాళ్ళు చూసుకున్నారు ఎవరిని అడగాలి. ఇప్పుడు ఏదో ఒకటి పేమెంట్ చేయాలి, మనకి ఏదో ఇన్సూరెన్స్ ఉన్నా చేసినా ముందరైతే పేమెంట్ చేయాలి కదా. ఈ రకంగా 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు, మీరు 15వ రోజున చూడండి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ఓన్ వైఫ్ oblique your husband, they will start feeling ఇదేంటిది, ఇది ఎన్ని రోజులు నడుస్తుంది, వీడు పైకి పోడు బయటికి రాడు అని అనుకుంటారండి. తప్పలేదు, ఇది మానవ సహజం. లెట్ us understand that. At that point
పాయింట్ ఆఫ్ టైం ఒక్కసారి మీరు అనుకోండి, ఇక అక్కడ పడుకుని మానిటర్ మీద అలా సౌండ్ టింగ్ 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 అని వస్తుంది కదా, అది వింటూ ఉంటే ఎప్పటికైనా అది ఆగిపోతుంది. అది ఆగే రోజు వస్తుంది. దానికి మనం సిద్ధపడి ఉండాలి. అప్పుడు మనం ఆ మంచం మీద పడుకొని నేను జీవితంలో ఏం చేశాను, నా పిల్లలకి నేను ఈరోజు బరువు అన్నాను కానీ ఇబ్బంది అయ్యాను, నా భార్యకి లేదా నా భర్తకి నేను ఇబ్బంది అయ్యాను. మరి ఇంకా ముందర ఏం మిగిలింది, ఇంత జీవితం నేను చేసింది ఏమిటి అనే క్వశ్చన్ అందరికి వస్తుంది. ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ, డోంట్ థింక్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఫాల్సిఫై రిలేషన్షిప్స్. నో, ఇది మానవ సహజం అంటున్నా నేను. ప్రేమ ఉన్నా సరే శరీరానికి మనసుకి ఒక లిమిట్ ఉంటుంది. ఎవరికైనా సేవ చేయాలంటే మనకున్న వ్యావహారిక ఇది పద్ధతులను బట్టి నేను మాట్లాడుతున్నాను. ఎవరికి తక్కువ ప్రేమలు ఎక్కువ ప్రేమలు అని కాదు. మీ పిల్లలంటే మీకు చాలా ప్రేమ ఉండొచ్చు, వాళ్ళకు కూడా మీరంటే చాలా ప్రేమ ఉండొచ్చు. కానీ ఒక పాయింట్ తర్వాత అవి పని చేయవు అంటున్నా నేను. ఎవరికైనా న్యాచురల్గా ఆ అసహనము, ఆ అశాంతి, ఆ నిస్సహాయత, ఓపిక లేనితనం ఇవన్నీ వస్తాయి, ఎవరికైనా వస్తాయి. వచ్చినప్పుడు అప్పుడు మనం ఏం క్వశ్చన్ వేసుకోవాలంటే మనల్ని, మరి ఏం చేసాం మనం, ఏం సంపాదించాం, ఎవరి కోసం సంపాదించాం? ఈరోజు నేను నిస్సహాయంగా పడున్నప్పుడు నా కోసం నేను బతికున్న నాళ్ళు పక్కన నిలబడే వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు. మరి మన జీవితాన్ని ఎందుకు స్పెండ్ చేసాం, ఎట్లా స్పెండ్ చేసాం అనే క్వశ్చన్ వేసుకున్నప్పుడు మీరు వెనక్కి వెళ్ళలేరు. అరే ఈ పని చేస్తుంటే బాగుండేది, అరే ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ సహాయం చేస్తుంటే బాగుండేది, అరే నా దగ్గర చదువుకున్న ఈ పిల్లల్ని నేను వాళ్ళ జీవితం నిలబెట్టుంటే వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తే బాగుండేది అని అప్పుడు అనుకుంటే మనకి జీవితం వెనక్కి రాదు, అవకాశం వెనక్కి రాదు. అందుకని మీకు మీ క్లాస్ రూమ్లలో ప్రతిరోజు మీ ఉద్యోగ ధర్మంగా భగవంతుడు మీ చేతికి ఇంత పెద్ద అవకాశం ఇచ్చాడు, మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి అని. అది మాకు కూడా లేదండి ఈ అవకాశం. మేము మీలాగా టీచర్స్ కాము. కానీ అలాంటి టీచర్కి పుట్టిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఈరోజు మేము ఈ మాత్రం ఉన్నామంటే మా నాన్నగారు 10 మందికి విద్యను ఇచ్చారు కాబట్టి. ఆయన విద్యను ఇవ్వడమే కాదు, మా చుట్టాల పిల్లలందరూ కూడా మా నాన్న దగ్గరికి వాళ్ళ పిల్లల్ని పంపించేవాడు, మా ఇంట్లో ఉండి చదువుకునేవాడు. అదేదో ఆ దానం చేశారు కాబట్టే మేము ఇలా ఉన్నామని నేను గట్టిగా నమ్ముతాను. కాబట్టి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ప్రతి నిమిషాన్ని ఒక గొప్ప అవకాశంగా భావించండి. మీ పిల్లలతో స్పెండ్ చేసే సమయాన్ని మీ సొంత పిల్లల కంటే ఎక్కువగా ఆలోచించండి. ఎందుకు అని అంటే, రేపు మీరు లేనప్పుడు మీ పిల్లలకు అదే ప్రొటెక్షన్. మీ సొంత పిల్లలకి బాగా ఉండాలంటే బయట వాళ్ళ పిల్లలు మీ దగ్గరికి యాచిస్తున్నారండి, విద్య కోసం యాచిస్తూ వచ్చారు మీ దగ్గరికి. ఫీజు కడితే కట్టారు, గవర్నమెంట్ కడితే కట్టింది, ఇది ఫ్రీ విద్య అంటే ఫ్రీ విద్య అనుకోండి. కానీ చెప్పాల్సిన వాళ్ళు చెప్పకపోతే వాళ్ళు వచ్చి చేసేదేముంది, గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి చేసేదేముంది? చెప్పవలసిన వాళ్ళు చెప్పగలిగినట్టు, చెప్పవలసినట్టు చెప్పాలి. కాబట్టే అది ఆ విద్యను వాళ్ళు, విద్యార్థులు వాళ్ళు అర్థిస్తున్నారు మిమ్మల్ని విద్యకి. అలాంటి విద్యని మీరు వాళ్ళ చేతిలో పెట్టాలి. కాబట్టి కైండ్లీ డూ దిస్ మనస్ఫూర్తిగా. అది మనం చేయగలిగితే దేశంలోని ఆ దేశం భవిష్యత్తే మారిపోతుంది. ఒకప్పుడు ఈ దేశం గొప్పగా ఉంది అని అంటే ఈరోజు లేదని నేను అనను, కానీ కొంత మధ్యలో పడిపోవడం మళ్ళీ లేవడం జరుగుతుంది. కాబట్టి ఎందుకు జరిగింది అంటే, గురువులు అలాంటి గురువులు ఉండేవారు ఈ దేశంలో. మరి విశ్వగురువు మన దేశం అవ్వాలంటే మీరందరూ ముందర మీ క్లాస్ గురువులు అవ్వాలి. మీరందరూ చేస్తే అక్కడి నుంచి బయటకు వచ్చే పిల్లలు వాళ్ళు కూడా ఈ దేశం కోసం పనిచేసి దేశాన్ని గొప్ప స్థాయిలో నిలబెట్టగలిగే పరిస్థితి, ఇందాక ఐఐటి డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ఆ పరిస్థితి రావాలంటే మీరు చేయవలసిందే. మేము మైకులు పట్టుకొని మాట్లాడగలిగిన వాళ్ళని, చేతులతో చేసే పని మీరే చేయాలి. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కైండ్లీ ప్లీజ్ ఇంక్రీజ్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్. Please ensure that what you do in your classroom is exemplary. Nothing less. Nothing less. Okay. Third thing, మీరు ఇప్పుడు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. దాన్ని ప్రయారిటైజ్ చేసుకోవాలని అనుకుంటే, ఫస్ట్ థింగ్ I want to understand from all of you,
మీ ఫ్యాకల్టీకి మీకు వాట్ ఆర్ ద కోర్సెస్ దట్ యూ వుడ్ లైక్ టు డూ. అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు. ఐ వుడ్ ప్రిఫర్ దట్ యూ డూ ఆన్లైన్. ఈరోజు టీచర్ల అవసరం కూడా లేకుండా పిల్లలు యూట్యూబ్ నుంచే నేర్చుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ దట్ డస్ నాట్ డిస్కౌంట్ ద వాల్యూ ఆఫ్ అ టీచర్. ఎప్పుడైనా కూడా ఒక టీచర్ లేనిది ఆ చదువు వ్యర్థమే. కానీ అలా మనం చేయాలి అనుకుంటే మన ఇది కెపాసిటీస్ని మనం బిల్డ్ చేసుకోవాలి. కాబట్టి మై రిక్వెస్ట్ టు యూ ఇస్ ప్లీజ్ అసెస్ వాట్ ఈస్ ఇట్ దట్ యూ వుడ్ లైక్ టు డూ టు ఇంక్రీజ్ యువర్ టీచింగ్ capacities, whether subject wise or any other management wise, and maybe you would want to do something in psychology. అన్నీ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి మనకి ఇలాంటి కోర్సులు. ఫస్ట్ అది చేయండి. మనము చదివిన డిగ్రీలతో ఆగిపోతే ఇంకా రీసెర్చ్ ఎక్కడి నుంచి వస్తుంది? రీసెర్చ్, దట్ ఈస్ వాట్ ఈస్ ఆస్కింగ్ మన ఐఐటి డైరెక్టర్ గారు. You want to promote research, then you yourself should have. ఇప్పుడు వాడు ఏం ప్రశ్న అడుగుతాడో అని భయంగా నుంచొని మాట్లాడితే ఇంకా మనకి అర్థమే ఉంది ఆ క్లాస్ రూమ్లో కూర్చొని. సో స్టూడెంట్ అడిగితే సమాధానం ఇవ్వగలిగే శక్తి మనకు కూడా ఉండాలంటే ముందర మనం పెంచుకోవాలి. సో ఆ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్లాన్ అనేది ఒకటి తయారు చేయాలి గిరిబాబు గారు. ప్లీజ్ మేక్ ష్యూర్ ఆఫ్ దట్. సో ఎవ్రీ ప్రిన్సిపల్ ఇక్కడ ఉన్నదే తిప్పి కొడితే 59 మంది. 59 మందికి ఒక కాలేజ్ వారీగా ఏమంటారు ఫ్యాకల్టీ వారీగా ఒక ప్లాన్ పెట్టుకోండి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఎలాగో CSR అవన్నీ వస్తున్నాయి, బట్ కైండ్లీ వెయిట్ బిఫోర్ యూ ఇన్వెస్ట్ ఇన్ ది మెషినరీ. ఎందుకంటే మనకి ఆల్ 59 పాలిటెక్నిక్స్కి వీఆర్ గోయింగ్ ఫర్ అ టెండర్ టు అప్గ్రేడ్ దెమ్ లైక్ ITIs. ఇప్పుడు ITIs వాళ్ళు మీరు చూస్తున్నారు కదా, టాటా టెక్నాలజీస్ వాళ్ళు దే ఆర్ డూయింగ్ ది అప్గ్రేడేషన్. సేమ్ థింగ్ మనం కూడా చేస్తాము. అది సీఎం గారు చాలా గట్టిగా చెప్పారు మాకు, మీరు ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేయాలి అని. అఫ్కోర్స్ ఈ టెండర్ ప్రాసెస్ ఇవన్నీ అయ్యేసరికి కొంత టైం పట్టచ్చు, బట్ ఇట్ విల్ బి డన్ బికాస్ దేర్ ఈస్ నో మచ్ బెటర్ ఫేవరబుల్ time than the current. I'll tell you why. Because none less than the Honorable CM is our minister. ఎప్పుడు దొరుకుతుంది మళ్ళీ మనకి ఇలాంటి ఛాన్స్? ఆలోచించండి. ఇన్నేళ్ళు ఉందా? వాజ్ ఎడ్యుకేషన్ విత్ ఎనీ CM till today? Not to my knowledge, definitely. So when it is our minister is Honorable CM, we have to take that front, the plunge into the whole thing and ensure that what we want we get. కానీ మనం అడగడానికే భయపడిపోయి, లేదంటే అడిగినా వచ్చేదేముంది, వచ్చినా చేసేదేముంది అని అలాంటి నిర్లిప్తత మాత్రం మనం పెట్టుకుంటే ముందరిపోయే అవకాశం ఉండదు. ఈ అవకాశాన్ని మనం అందుకే నేను అన్నాను, ఎవ్రీ మినిట్ ఇన్ యువర్ క్లాస్ రూమ్ and every minute even outside, because you have to do whatever you have to do. It is now and or never. Okay, so ఈ అప్గ్రేడేషన్ కూడా CM sir is ready to, it's going to cost a few hundreds of crores, but he is ready to give. So recently when we went to Osmania University, CM garu he was announcing all the programs, and then VC garu he asked, sir maaku ఒక్క 100 కోట్లు ఇవ్వండి సార్, మేము చాలా బాగా చేసుకుంటాం మా డిపార్ట్మెంట్ మా యూనివర్సిటీ అని అన్నారు. ఆఫ్టర్ he వైస్ ఛాన్సలర్ దిగిపోయిన తర్వాత ఆయన అంటే స్టేజ్ దిగిన తర్వాత CM గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, మీరు ఎందుకు అంత చిన్నగా ఎందుకు ఆలోచిస్తున్నారు? థింక్ బిగ్. ఐ విల్ గివ్ యూ 1000 crores, నాట్ 100 crores అని చెప్పాడు. 1000 కాదు, అంతకంటే ఎక్కువ కూడా మీకు కావాలంటే నేను ఇస్తాను, బట్ మేక్ ఉస్మానియా యూనివర్సిటీ వరల్డ్ క్లాస్ సెంటర్. ఒక యూనివర్సిటీకి ఆయన అంతా చెప్పారు అని అంటే మనకి చెప్పారా? మనకు ఖచ్చితంగా చేస్తారు, కానీ మనం వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. ఇప్పుడు మనం ఆయనను విన్నాము, IIT డైరెక్టర్ గారు ఎంత ప్యాషన్ ఉంది చూసారు కదా ఆయనలో. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? He came from politics. Do you know that his wife is a bedridden person? So that is the point. అంటే జీవితంలో మనందరికీ కష్ట నష్టాలు ఉంటాయి, కానీ అవకాశాలు అందరికీ రావు. వచ్చిన వాళ్ళు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
అప్పుడే మనం అందరం సార్థకత అనేది వస్తుంది జీవితానికి. ఆయన కూడా ఇంట్లో వాళ్ళ భార్యకి అవన్నీ చూసుకొని చేసుకొని దెన్ ఓన్లీ హీ విల్ కమ్ అండ్ డూ ఆల్ దిస్. అండ్ ఇక్కడికి వచ్చాక ఇదేమిటి నా జీవితం అని అనుకోలేదు ఆయన. అలా అనుకుని ఉంటే ఐఐటి డైరెక్టర్ అయ్యేవారు కాదు. అదిలాగా ఒక పాలిటెక్నిక్ చదివిన పిల్లవాడు క్యాన్ హీ aspire to become IIT director? But he became. And he does not think, he proudly says I am polytechnic. He does not say నేను ఇంజనీరింగ్ చదవలేదు, నేను చదువుంటే ఇంకెక్కడో ఉండేవాడిని అని అనట్లేదే. God has chosen different paths for different people అండి. మీరు ఉన్న పాత్ని సరిగా వాడుకోండి అంతే. That's all. That is what he has done. Okay? So kindly make sure that whatever plans we are giving under this upgradation of polytechnics, they should be correctly, properly implemented in your colleges. Adi matram meeku it will become life changing for all your students. I can tell you this. Recently, the secretary garu, she went to one polytechnic. Which one was that in Khammam? Was it Kottagudem? మధ్యలో వెళ్ళినప్పుడు ఏమన్నా ఓకే కొత్తగూడెం ఏరైనా ఓకే. ఆ రోజు నుంచోండి ఒక నిమిషం. జస్ట్ వాంట్ టు సీ వెన్ మేడం వెంట్ దేర్ షీ వాజ్ విత్ అన్ ఓపెన్ మైండ్ యాక్చువల్లీ, బట్ సమ్హౌ యూ కుడ్ నాట్ ప్రెజెంట్ యువర్ కేస్ ప్రాపర్లీ. హీ ఈస్ డూయింగ్ ఆల్ గుడ్ థింగ్స్ బట్ హీ వాజ్ వరీడ్, స్కేర్డ్. నేను అదే చెప్తున్నానండి మీకు అందరికి. నేను నిన్న చూశాను డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్స్ అందరూ డిగ్రీ చెప్పండి, నాకు పాలిటెక్నిక్తో అయితే ఉద్యోగం వస్తుంది కానీ డిగ్రీతో ఉద్యోగం వస్తుంది అని అనుకోవడం అంత సుసాధ్యమేనా? మన పిల్లలు మనం వచ్చి డిగ్రీ చదివి చూసుకుంటాము, బట్ డిగ్రీ చదువుకున్న పిల్లలు కూడా మంచిగా చేస్తున్నారు ఈ రోజులలో. అంటే యాటిట్యూడ్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ అని చెప్తున్నా నేను. ఆ యాటిట్యూడ్ మీలో కనపడాలని అడుగుతున్నానండి నేను. ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ ఫీల్ కాన్ఫిడెంట్ ఫస్ట్. ఓకే, లేకపోతే ఆవిడ అడిగినప్పుడు మీరు ఏం చెప్పలేరు. టుమారో షీ ఈస్ గోయింగ్ టు స్పెండ్ 1.5 hours there. I don't want her to say your degree college principals were very outspoken, very confident. Why your polytechnics are different అనే మాట నాకు రావు. Whoever is going to speak, please make them speak well, and whoever is the right person to speak, let them speak. I don't think any of you have any lesser qualities, and you all are endowed with the best qualities, otherwise you won't be sitting here. How many exams you would have written to come here? You all have it. You only have to be confident and make sure that you present yourselves well. Okay, and do that. When you do that, you will find a different response from the highest levels. Okay, కూర్చోండి. My only point is శ్రీనివాస్ కదా మీ పేరు? Yes. శ్రీనివాస్ గారు, మీరు చేసింది ఏమి తక్కువ